ఎమ్మెల్యే కావాల్సిన కల్వ సుజాత గారిని ఒక కులానికి పరిమితం చేశారు. ఎస్ ఆర్ నో? దానికైతే ఒప్పుకుంటాను. మేము సొంత పార్టీలోనే కొందరు మీ పైన కన్నేసి ఉంచారు, కల్వ సుజాత గారిని ఎదగనియొద్దు పార్టీలో అన్న ఒక టాక్ అయితే బయట వెళ్ళింది. సరే వాళ్ళు అట్లనన్నా సుజాత మీద ఎదుగుతున్నది అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు అని అంటే హ్యాపీ. ఎదగాలంటే పార్టీలో ముందుకు పోవాలి, పదవులు రావాలంటే కొంచెం తగ్గాలి, భయపడాలి. అది వేరే భయపడి బతికితే మనం ఎట్లా వస్తాం, పైకి రాం కదా. ఈరోజు ఇంత మంచి అవకాశాలు ఇంకా ఇప్పుడుతోనే అయిపోలేదు. మరి ఈ 5 ఏళ్ళు ఉంటుంది, వచ్చే 5 ఏళ్ళు ఉంటుంది, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా కేసీఆర్ ఊరుకుంటాడా మేడం? వాడే ఊరుకోవడానికి. బీఆర్ఎస్ బీజేపీ మరి ఎప్పుడు నుంచో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదా? బయట ఎక్స్టర్నల్ గా వేరు, ఇంటర్నల్ గా ఇద్దరు ఒకటే కదా. మీరు చెప్పిన మాట నిజం అనుకుంటే కేసీఆర్కి ఏం అవసరం? వాళ్ళ బిడ్డని తీసుకుపోయి జైల్లో పెడితే. అవును, అందుకే కదా బిడ్డ బయటికి రావాలని అంటే వాళ్ళు చెప్పినటువంటి కట్టుదిట్టమైనటువంటి. గతంలో ఎవరైనా కేసీఆర్ పక్కన నిలబడితే, కేసీఆర్ వెనకాల నిలబడితే, కేసీఆర్ కాలు మొక్కితే దొర కాలు మొక్కిపించుకుంటుండు, దొర వెనకాల నిలబెట్టుకుంటుండు. ఈ రకంగా మరి ఇప్పుడు సోనియా గాంధీ వెనక రేవంత్ రెడ్డి గారు నిలబడితే మాత్రం ఇది మాత్రం సోనియా గాంధీ వెనకాల నిలబడితే తప్ప కాదా? రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలను తాగుబోతులను చేస్తుండు, మద్యానికి బానిసలను చేస్తుండు అన్నాడు. మీరు ఉన్న బీర్లకు కొరత ఏర్పడ్డప్పుడు ఇంకా మంచిదే అని సంతోషించాలి, కానీ కొరత వచ్చిందని చెప్పేసి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి రిలీజ్ చేస్తే వీళ్ళు ఇంకా తాగుబోతులను చేస్తున్నట్టే కదా మరి కాంగ్రెస్ గవర్నమెంట్. అసలు అంటే ఈ ఒక్కసారి పోయినందుకే కేసీఆర్ ఎన్నో వ్యూహాలు రచించిండు. ఎట్లా అయినా సరే వచ్చేసారి మళ్ళీ అధికారాన్ని చేజిక్కున్న దిశగా ఇప్పుడే కేసీఆర్ పావులు కదుపుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడే ఎన్నో పాచికలు అస్త్రాలు వాడిండు, ఏమీ చేయలేకపోయిండు, ఏం బీకలేకపోయిండు. ఇప్పుడు అధికారం పోయినాక ఇంకా ఏం బీక్తాడు, ఇంకేం చేస్తాడో చెప్పండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అయిన కల్వ సుజాత గారు ఉన్నారు. మేడం వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. బాగురా మేడం? బాగున్నామ్మా. మేడం ల్యాక్ చేయకుండా డైరెక్ట్ క్వశ్చన్ స్ట్రైట్గా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు మీరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన గుర్తింపు ఏంటంటే ఆర్యవైశ్య తెలంగాణ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్. ఎస్. ఎమ్మెల్యే కావాల్సిన కల్వ సుజాత గారిని ఒక కులానికి పరిమితం చేశారు. ఎస్ ఆర్ నో? దానికైతే ఒప్పుకుంటాను. కావాల్సింది సుజాత ఎమ్మెల్యే అయ్యి ఉండాల్సింది. కొన్ని అనివార్య కారణాలు ఉంటాయి కదా, అన్ని అదృష్టం ఇక్కడ తల మీద రాసి ఉండాలి. ఎన్ని ఉన్నా కూడా అంచెల వరకు వెళ్ళి వాపస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా నేను స్టార్టింగ్ లో ఉన్నా, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. కష్టాలు నష్టాలు జరుగుతూ ఉంటాయి. అన్ని మనం అనుకున్నట్లు జరుగుతుంటే భగవంతుడు ఉండడు, భగవంతుడిని జ్ఞాపకం చేసే వాళ్ళు ఉండరు, అంతకుమించి ఓటర్లే ఉండరు ఓట్లేయడానికి. నాయకులు అనుకునేవన్నీ జరుగుతాయి. చాలా మంది తోసిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తారు, మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు. మరి ఇబ్బంది కాదా మేడం? అంటే పార్టీ లైన్ కి మీరు క్రాస్ చేసినట్టు కాదా? ఏదానికి అంటే ఇప్పుడు మీకు అఫ్కోర్స్ అంటే నా ఇంటెన్షన్ ఏంది, నేను పనిచేసిన గోల్కి నేను నాకు సక్సెస్ కావాలి అని కోరుకోవడంలో తప్పేమన్నా ఉందా? ఏం లేదు కదా. పార్టీ కూడా ఎవరు కూడా అన్నారు కదా నువ్వు ఎమ్మెల్యే స్థాయి పోటీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఫైట్ చేసినావు అనడంలో తప్పేం లేదు కదా. అందులో ఎవరైనా దేనికైనా ఫైట్ చేసేది. అందులో ముఖ్యంగా కాంగ్రెస్లో అన్ని రకాల స్వేచ్ఛ ఉంటుంది, లీడర్గా ఎదగడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాను, మొదటి కార్పొరేషన్ చైర్మన్, నేను తొలి కార్పొరేషన్ చైర్మన్గా చరిత్రలో నిలబడిపోయే పేరే కదా. 10 మందికి ఇంకా సేవ చేసే ఆ భాగ్యం ఉన్నట్టుంది నా చేత. ప్రభుత్వం ఇప్పుడు ఇంకేదైనా ఇస్తే అక్కడ వరకు, ఆ నియోజకవర్గం వరకు, లేకపోతే ఇంకేదైనా కార్పొరేషన్ ఇస్తే అందరితో. ఇప్పుడు వైశాస్కి ఇస్తే ఇది అన్ని ప్రభుత్వముకి ఇన్కమ్ సోర్స్ వచ్చే కార్పొరేషన్స్ ఉండొచ్చు, కానీ ఇది ప్రభుత్వ పరంగా డబ్బులు ఇచ్చి పేదవాళ్ళకి సాయం చేసే అవకాశం అయితే నాకు వచ్చింది కదా. ఒక పుణ్యమైన కార్యక్రమం చేసే అవకాశం వచ్చింది. ఇలా కూడా మనం అనుకోవచ్చు కదా, తప్పేం లేదు. భగవంతుడు రాసి పెట్టుంటాడు, ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. ఓకే సరే, ఒక విషయం ఓపెన్గా చెప్పండి మేడం. ఎప్పుడున్నా కూడా మీరు ముఖం మీద ఉన్నట్టు మాట్లాడతారు. అట్లా క్లారిటీగా డైరెక్ట్గా మాట్లాడడమే ఇవాళ కల్వ సుజాత గారికి డ్యామేజ్ చేస్తుంది అనుకోవచ్చు? ఎప్పుడు కూడా అనుకోవద్దు అట్లా. డ్యామేజ్ అయింది దేనివల్ల డ్యామేజ్ అయింది? నాకేమన్నా పార్టీ ప్రియారిటీ తగ్గిందా, లేకపోతే పార్టీలో నాకేమన్నా ఇంకేమన్నా ఇబ్బంది అయ్యిందా, లేకపోతే ఏం జరగలేదు కదా. ఏమో సొంత పార్టీలోనే కొందరు మీ పైన కన్నేసి ఉంచారు, కల్వ సుజాత గారిని ఎదగనియొద్దు పార్టీలో అన్న ఒక టాక్ అయితే బయట. ఎవరన్నా ఉండొచ్చు, చదువున్న వాళ్ళకి. సరే వాళ్ళు అట్లనన్నా సుజాత మీద
ఎదుగుతున్నది అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు అని అంటే హ్యాపీయే. అంటే కల్వ సుజాత ఆ రేంజ్ లో ఉంది. కల్వ సుజాతని డ్యామేజ్ చేయడానికి దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకుంటారా? ఎస్ అఫ్ కోర్స్. మనం చేసే ప్రతి పనిలో నిజాయితీ, నీతివంతము ప్లస్ పార్టీ కోసం పనికొచ్చే పని ప్లస్ 10 మందికి ఉపయోగపడే పని చేస్తున్నాము అన్నప్పుడు ఎవరికి భయపడేది లేదు. అదైతే గుర్తుంచుకో. ఇందాక మాట్లాడుతా లోపలికి ఎంటర్ అయితే ఏదో కేసులు అంటున్నారు. కేసులు కూడా పెట్టారా మేడం మీ మీద? మస్తు కేసులు ఉన్నాయి కదమ్మా, ఒకటే రెండా? చాలా కేసులు ఉంటాయి కదా. ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాము పార్టీ కోసం. వ్యక్తిగతంగా నా మీద నేనేం మర్డర్ చేసిన దాన్ని కాదు, లేకపోతే ఎవరి వాడిని ఆస్తులు గుంజుకున్న దాన్ని కాదు కదా. పార్టీ కోసం అక్రమ కేసులేనా? బరాబర్ ఉంటాయి కదా అవన్నీ అక్రమ కేసులు తప్పించి. లేకపోతే ప్రభుత్వం మీద మనం కొట్లాడితే వాళ్ళు సక్రమంగా పిలిచి అమ్మ నువ్వు ఇంత బాగా కొట్లాడుతున్నావు, మాకు ఆనందం వేసింది, మా పార్టీ మీద ఇట్లనే కొట్లాడు అని వాళ్ళు ఏమన్నా నాకేమన్నా సన్మానం చేస్తారా? డెఫినెట్ గా కేసులే పెడతారు కదా. చేయడంలో ఫస్ట్ ఉంటారు మేడం మీరు. అట్లా క్రిటిసైజ్ కాదు, ఉన్నది వాస్తవాలను మాట్లాడతాను. నువ్వే ఒప్పుకున్నప్పుడు వాస్తవాలు. ప్రభుత్వం చేసిన తప్పుల మీద మేము కొట్లాట చేసినాం బరాబరిగా. వాళ్ళకి నచ్చదు కాబట్టి నా మీద కానీ మేము చేసినటువంటి మాతో పాటు ఉన్న వాళ్ళ మీద కేసులు బరాబర్ అవుతాయి కదా. దేనికి భయపడేటోళ్ళం కాదు కదా ఫస్ట్ నుంచి కూడా. ఓకే, అంటే అదే ఇప్పుడు నెక్స్ట్ దాని గురించి అడుగుతున్న క్వశ్చన్. ఈ వ్యవస్థలో అబ్బాయిలకే కావచ్చు, మామూలుగా ఈ కేసులు, జైలు, పోలీస్ స్టేషన్లు ఇవి ఎదుర్కోవాలంటే అబ్బాయిలకే ఇబ్బంది అవుతుంది. అట్లాంటిది మీరు ఒక మహిళ అయ్యుండి ఎట్లా ఎదుర్కొంటున్నది కేసులన్నీ కూడా? అఫ్ కోర్స్ ఒక రాజకీయ నాయకురాలుగా ఎదగాలి అనుకున్నప్పుడు రాజకీయ నాయకులు రాలు కాదు నేను అనేది, రాజకీయం చెయ్యాలి అనుకునే వాళ్ళు ఆడా మొగ తేడా చూసుకుంటే ఇక ముంగలికి నేను టికెట్ ఏం అడుగుతా, ప్రజలకు 10 మందికి సాయం ఏం చేస్తా, రేపు పొద్దున అవసరమైనప్పుడు ఎట్లా కొట్లాడతా, కొట్లాడాలనే దమ్ము ధైర్యము, తప్పుల మీద నిలదీసే ధైర్యం ఉన్నోళ్ళు డెఫినెట్గా అది గుర్తింపు ప్రజల నుంచి వస్తుంది. ఒకటి గుర్తింపు ప్రజల నుంచి వస్తుంది. మనము ఆ స్థాయికి చేరుకోగలుగుతామా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎమ్మెల్యే కన్నా ఎక్కువగా ఒక ఎమ్మెల్యే అంటే నియోజకవర్గం వరకే పరిమితం అయిపోతారు. నాకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక 100 మంది అన్న గుర్తుపట్టేటోళ్ళు ఉన్నారు కాబట్టి మనం చేసిన పని వెనకాల ఆశీర్వాదం ఉన్నది. మనం నీతివంతమైన నిజాయితీగా పనిచేసినాం కాబట్టి దేనికి భయపడలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, అధికారంలో ఉన్నా కూడా నేను భయపడను, ఎవరికి భయపడను, ఎందుకు కూడా భయపడను. ప్రతిపక్షాలు ఉన్నప్పుడే భయపడలేదు. సొంత పార్టీ నాయకులకు కూడా భయపడరా? భయం ఎందుకు పడాలి? భయం ఎవరు జీతం తీసుకొని ఏం పని చేస్తలేం కదా. ఇది స్వచ్ఛందంగా ఏమో ఎదగాలంటే పార్టీలో ముందుకు పోవాలి, పదవులు రావాలంటే కొంచెం తగ్గాలి, భయపడాలి. అది వేరే. భయపడి బతుకుతే మనం ఎట్లా వస్తాం? పైకి రాం కదా. పైకి వచ్చేదంటే నేను లాబింగ్ చేసుకొని పైకి రాలేదు ఇప్పటి వరకు. లాబింగ్ చేసుకొని లేకపోతే ఎవరో ఏదో చెప్తేనో పైకి రాలేదు కదా. స్వచ్ఛందంగా పనిచేసినాం కాబట్టి పైకి వచ్చినాము. ఇప్పుడు భయపడితే ఇంకెప్పుడు మనం రేపొద్దున అభివృద్ధి చెందేది? మనం ప్రజలకు సేవ చేయాలనుకున్న దాంట్లో మనం కూడా ఒకళ్ళం ఉన్నాము కాబట్టి అది ఆ స్థాయిలో ముందుకెళ్ళాలి అని అంటే మనం భయపడి అంటే పార్టీలో మనకి ఎందుకు భయపెట్టిస్తారు? ఎవరు కూడా ఎందుకు భయపడ్డారు కదా. గ్రిప్ లో ఉంచుకోవడానికి కావచ్చు, ఉంచుకుంటారు ఎవరు కూడా. అదే నా సొంత నియోజకవర్గాలనే ప్రతిపక్షంలో నా మీద ఎన్నో దాడులు చేసినా కూడా, ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా నేను ఎవరి గ్రిప్పుల్నే ఉండదని సొంత పార్టీలు వాళ్ళకి తెలియదా? అధికారం రాగానే సుజాతని గ్రిప్లో ఉంచుకోవాలని నేనేమన్నా పేద మంత్రినా లేకపోతే ఇంకేమన్నా? నేను కూడా మంత్రుల కంటే వాళ్ళకంటే వీళ్ళకంటే ఎక్కువ మీరే ఫైట్ చేస్తారు కదా. చేస్తాం మరి. ఇప్పుడు ఒక్కొక్కలది ఒక్కొక్క తరహా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారిది ఒక తరహా ఉంటుంది, ఇప్పుడున్న మంత్రులది ఒక తరహా ఉంటుంది, ఎమ్మెల్యేలది ఒక తరహా ఉంటుంది, మాది ఒక తరహా ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయగలుగుతారు. కొంతమంది సంస్థని వ్యవస్థను నడిపేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థికంగా ఏదైనా సహాయం చేసి నిలబెట్టుకోగలుగుతారు, కొంతమంది మాట్లాడి నిలబెట్టుకోగలుగుతారు, కొంతమంది ఫైట్ చేసి నిలబెట్టుకోగలుగుతారు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తారు. అందులో నాకు ధైర్యాన్ని ఇచ్చిండ్రు, నేను మాట్లాడి కొట్లాడే శక్తిని ఇచ్చింది భగవంతుడు. కాబట్టి ఆ శక్తిని నేను ఉపయోగించాలి కదా. తప్పుదారులు అయితే పోతలేను, అదైతే కన్ఫామ్. కరెక్ట్ వేలో పోయినప్పుడు ప్రతిపక్షాల నుంటేనే భయపడలేదు, మా అధికార పార్టీ నాకెందుకు భయపట్టిస్తుంది? ఇంకా అవసరం ఉన్న చోట పని చేయి వెళ్ళిపో అంటారు. కానీ ఈరోజు ఇంత మంచి అవకాశాలు ఇంకా ఇప్పుడోతోనే అయిపోలేదు. మాది ఈ 5 ఏళ్ళు ఉంటుంది, వచ్చే 5 ఏళ్ళు ఉంటుంది. ఎందుకు ఫిక్స్ అవ్వం? కేసీఆర్ ఊరుకుంటాడా మేడం? వాడేవాడు ఊరుకోవడానికి. మరి వాడేవాడు ప్రజలు తీర్పిచ్చినప్పుడు. చాలా పెద్ద మాట అనేసారు. లేదు ఊరుకుంటారా అని అంటే ఊరుకోకపోవడానికి ఆయనవాడు.
ఊరుకోకపోవడానికి ఆయన ఎవరు? ప్రజలు తీర్పిస్తే ఇప్పుడు ఎట్లా ఆశీర్వాదిస్తే ఏమో గెలిపించారు? అసలు అంటే ఈ ఒక్కసారి పోయినందుకే కేసీఆర్ ఎన్నో వ్యూహాలు రచించిండు. ఎట్లా అయినా సరే వచ్చేసారి మళ్ళా అధికారాన్ని చేజిక్కునే దిశగా ఇప్పుడే కేసీఆర్ పావులు కదుపుతున్నా చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడే ఎన్నో పాచికలు అస్త్రాలు వాడిండు, ఏమీ చేయలేకపోయిండు, ఏం బీకలేకపోయిండు. ఇప్పుడు అధికారం పోయినాక ఇంకా ఏం బీక్తాడు, ఇంకేం చేస్తాడో చెప్పండి. ఇప్పుడు ఆయనని మీరు అంటున్నారు ఏమో పావులు కదుపుతాడు అంటుండు. ఏం కదుపుతాడు పావులు? బొమ్మరింట్లో పెట్టిన పావులు కలుపుతారా? పిల్లలు ఆడుకోవడానికి ఇచ్చినాయి. మొన్న చూపించిండు కదా, కేటీఆర్ చెప్పిండు మాకు కొంతమంది సర్వేలు చేసి వచ్చి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి 14 దాటి వస్తాయి వాళ్ళకు అన్నారు. మరి ఏ 14 పక్కన ఉన్న ఒకటి వస్తుందో, ఒకటి పక్కన ఉన్న 4 వస్తాయో అని కూడా ప్రజలు నవ్వుకున్నారు ఆ రోజు. అవి ఇవి ఏవి రాకుండా 0 వచ్చింది. దేశంలో లేరు, రాష్ట్రంలో లేరు. రేపు పొద్దున వచ్చే జనరల్ బాడీ, లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా పనికిరారు వాళ్ళు. ఎందుకు పనికిరారు అని అంటే మీరు అడగొచ్చు ఇప్పుడు ఆ ప్రశ్న. ఎందుకు మేడం 2 సార్లు ఓడిపోతేనే ఇక పూర్తిగా కోల్పోయిందా? కాంగ్రెస్ ఎన్నో సార్లు ఓడిపోయింది కదా అని మీ ప్రశ్ననే నేను నా ప్రశ్న వేసుకొని నేనే ఆన్సర్ కూడా ఇవ్వండి. ఎందుకు ఇస్తానంటే డెఫినెట్ గా ఒక ప్రాంతీయ పార్టీకి ఎంతో కొంత ఆదరణ ఆ రాష్ట్రంలో ఉండి తీరాలి, ఉంటది. కేసీఆర్కి ఎందుకు ఉండదు అని చెప్తున్నాను. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 15% మించి బీఆర్ఎస్ బీజేపీకి ఓట్ షేరింగ్ చేయించింది, దగ్గరుండి చేయించింది. నేను స్వయాన లైవ్ ఎవిడెన్స్ లో నేను చెప్తున్నాను. అన్నం ఉడికిందా అని గింజ విసికి చూడం. ఒక గింజ విసికితేనే తెలిసిపోతుంది అన్నం ఉడికిందా అని. వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది అది. నేను రాజకీయం చేసే వాళ్ళకు నేను చెప్తున్నా, ఆధారాలు ఏంది నడు నా బూత్ లో చూపిస్తాను. నేను మా ఊర్లో బూత్ లో నిలబడి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వెయ్యండి అని పోలింగ్ బూత్ లకు పంపిస్తుండ్రు. ఎందుకు అని నేను లైవ్ లో తిట్టిన అందరినీ. ఎందుకు మీరు మరి ఎప్పుడు నుంచో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదా? బయట ఎక్స్టర్నల్ గా వేరు, ఇంటర్నల్ గా ఇద్దరు ఒకటే కదా. నేను బూత్లలో తిట్టిన వాళ్ళని మీరు ఎట్లా బీజేపీకి ఏమంటారు ఓటు అంటే? అవును బరాబర్ ఏమంటామంటున్నారు వాళ్ళు, ఇక భయం లేకుండా అంటున్నారు. ఒక్కొక్క జాగాలో మైనార్టీ వర్సెస్ మెజారిటీ. మీరు ఎక్కడైతే బూత్ లో చూసుకున్నారో అక్కడ లోకల్ వరకు వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంకేదైనా చేసి ఉండొచ్చు. కానీ ఎక్కడో నేను 50 నుంచి 100 బూతులు తిరిగిన ఆ రోజు ఎలక్షన్ రోజు. నేను చూసి 50 నుంచి 100 బూతులలో కల్వ సుజాత ఈజ్ నాట్ ఓన్లీ ఓటర్, కల్వ సుజాత ఈజ్ వన్ ఆఫ్ ద లీడర్. కాబట్టి 10 బూతులలో ఏం జరుగుతుందో అని తిరిగి రావడము బాధ్యత నాది. సొంత నియోజకవర్గంలో నా బాధ్యత. నువ్వు ఒక్క బూతులో జరిగిందంటే ఏదో పైసలు తిన్నారు, 2 బూతులలో 3 బూతులలో 4 బూతులలో 10 బూతులలో 50 బూతులలో 100 బూతులు పోతే 100 బూతులలో నిలబడి బీఆర్ఎస్. మీరు చెప్పిన మాట నిజం అనుకుంటే కేసీఆర్ కి ఏం అవసరం? వాళ్ళ బిడ్డని తీసుకుపోయి జైల్లో పెడితే. అవును, అందుకే కదా బిడ్డ బయటికి రావాలని అంటే వాళ్ళు చెప్పినటువంటి కట్టుదిట్టమైనటువంటి వాళ్ళిద్దరు లోపల మధ్యలో జరిగినటువంటి ఉపాయకారాలకు బిడ్డ బయటికి రావాలని అంటే కవిత బయటికి రావడానికే బీజేపీకి సపోర్ట్ చేసింది అంటారు. అంతే నేను చెప్తా, ఒక్కటే కాదు నీ ప్రశ్నలు కూడా నేనే వేసుకొని నేను ఆన్సర్లు చెప్తాను. ఇందాకనే చెప్పిన ఒకటి, కవిత బిడ్డ జైల్లో ఉండడమే కాకుండా కేసీఆర్ మీద పూర్తి స్థాయిలో ఈ రోజు విచారణ తెలంగాణలో జరుగుతుంది. కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ విషయమే కానీ, కాళేశ్వరమే కానీ, వాళ్ళు భూ కబ్జాలు చేసినాయే కానీ, ధర్నీ పేరు మీద మోసం చేసినాయే కానీ, ప్రతి ఒక్కటి మెడికల్ పేరు మీద చేసినాయే కానీ, గొర్రెల పేర్ల మీద చేసినాయి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే 196 సివిల్ సప్లైలో చేసిన ప్రతి దాంట్లో విచారణ పూర్తి స్థాయిలో. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీరు చూసారు కదా, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కేసీఆర్కి నోటీసులు జారీ చేసింది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో 60,000 కోట్ల రూపాయలు స్కామ్ చేసిండ్రు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేసిండ్రు. ఇక ఒకటే రెండా, ఒక్క జాగాలో చెప్పాలన్నా 2 జాగాలో చెప్పాలన్నా మేము అన్ని చేసిన స్కామ్లు అన్ని తోడి బయటికి వెళ్తున్నాయి. కేసీఆర్ని రేపు పొద్దున రక్షించేవాడు ఏకైక వ్యక్తి మోదీ, అమిత్ షా. కాబట్టి వాళ్ళని వాళ్ళ సంఖలో పోయి కూర్చుంటే వీళ్ళకి ఏం కావాలన్నా అవి పనులు అయిపోతాయి. వాళ్ళు వచ్చేది మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి ఏర్పడుతుందని ఎంతో కొంత ధైర్యంతో, అది ఇంకొక 20 సీట్లు అటు ఇటు ఏంటంటే ఆ ప్రభుత్వం ఏర్పడకుండా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు కేసీఆర్ కథ ఏందో బయటకు ఒలిచి ఒక్కొక్కటి తోలు లోపల ఉన్నటువంటి ఒక్కొక్క పేగు కూడా తీసి ఏమేం చేసిండో, తెలంగాణ ప్రజలు ఏం మోసం చేసిండో అన్ని బయటికి తీయడానికి అవకాశం ఉంటుంది. తప్పితారి బీజేపీ 3వసారి అంటే వచ్చిందా బీజేపీ? మరి లేకుంటే 240 సీట్లకు అధికారం వెళ్ళిపోతుందా? మీరు అధికారంలోకి వస్తేనేమో జనాలు ఓట్లు వేసినట్టు, వాళ్ళ అధికారంలోకి వస్తేనేమో వాళ్ళు అన్న మాటకి నేను చెప్తున్నా అబ్కి బార్ 400 పార్ అన్నారు. అది కూడా ఎట్లా వచ్చిందో మీరు చూసిండండి. మరి మీరు అధికారంలో కూడా రాలేకపోయారుగా. అధికారంలోకి సీట్లు 20 సీట్లు తేడా వాళ్ళకి మాకు.
మాకు 237 సీట్లు వచ్చినాయి, వాళ్ళకు 240 సీట్లు వచ్చినాయి. మా కూటమి ముందే ఉంది, మేము చెప్పుకున్నాం. మేమేమి 554 సీట్లకు 44 సీట్లకు మేము పోటీ చేయలేదు. వాళ్ళు చేసిండ్రు మొత్తం సీట్లు, ఒక 50-100 సీట్లు వేరే వాళ్ళకు వదిలేరు. కానీ మీ కూటమిలో కాంగ్రెస్ సీట్ల కంటే కూడా ఎక్కువ మిగతా పార్టీల సీట్లు లోపలే ఉన్నాయి కదా. 250 సీట్ల నుంచి 300 సీట్ల లోపలే కాంగ్రెస్ పోటీ చేసింది. ఇంకా 200 సీట్లకు పోటీ చేయలేదు. అంటే అభ్యర్థులే కరువయ్యారు కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థులు కాదు, కూటమిలో ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. కాబట్టి కూటమితోనే 237 సీట్లు వచ్చింది. 37 సీట్లకి ఇంకా అధికారం రావాలి అని అంటే ఎన్ని సీట్లు కావాలి? ఇంకో 40 సీట్లు కాదు, 36 సీట్లు అయితే కాంగ్రెస్ ఈ రోజు అధికారంలోకి వస్తుంది. మరి మీకు కూడా ఎన్ ఫర్ నారా చంద్రబాబు, ఎన్ ఫర్ నితీష్ కుమార్, ఆ ఇద్దరు కలిపితేనే ఎన్డీఏ కూటమిలో భాగం. వాళ్ళిద్దరు వద్దు అనుకుంటే రేపో మాపో కూడా ప్రభుత్వం పడిపోతుంది. అట్లాంటిది తుమ్మితే ముక్కుడు వచ్చినట్టు ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ అదే పసిగట్టిండు. మళ్ళీ ఏదన్నా అధికారంలోకి వస్తే మమ్మల్ని విడిపిస్తారు, మేము చేసిన స్కాములు సిబిఐకో ఈడీకో అప్పచెప్తే రేపు పొద్దున క్లీన్ స్వీప్ చేసి మాకు ఇస్తాడు అనే ఉద్దేశంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి బీజేపీ సపోర్ట్ చేసింది, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసింది. ఇది ఎవరన్నా కాదన్నా 100% ఇది అచ్చుగుద్దినట్టు. ఈ మాట ఇంకొకటి కూడా ఆధారం ఉంది మీకు. ఇదే సిద్దిపేటలో బీజేపీకి లీడ్ వస్తే ఎవరు థ్యాంక్స్ చెప్పిండ్రో చెప్పాలి. రఘునందన్ కృతజ్ఞతలు చెప్పిండా లేదా? హరీశ్వర్ రావు గారి వల్ల నేను గెలిచిన అన్నాడు. ఇందాకనే అన్నం ఉడికిందా అని గింజ ఉతికి చూసుడు పిసికి చూసుడు అవసరం లేదు, ఒక్క గింజ ముట్టుకుంటే తెలుస్తుంది అని. మరి హరీష్ రావు ఏ విధంగా సహకరిస్తాడు? 1,00,000 ఓట్లు 1,20,000 ఓట్ల మెజార్టీ కోసం చూసేటటువంటి ఒక ఎమ్మెల్యే ట్రబుల్ షూటరు ఈరోజు వాళ్ళ నియోజకవర్గంలో పూర్తి మెజార్టీ బీఆర్ఎస్కి రాకుండా బీజేపీకి ఎట్లా మెజార్టీ వస్తుంది? అంత కనబడ అన్ని ఓట్లు ఎట్లా పడతాయి అంటే బీజేపీ బీఆర్ఎస్ మైనస్ చేసుకుందనే కదా తన ఓట్లని సహకరించిందని. ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మీ కాంగ్రెస్ అభ్యర్థికి నల్గొండ నుంచి వెళ్ళి. మరి అక్కడ ఎట్లా వచ్చినాయి అంటారు? ఏమొచ్చింది ఆడ సైదిపూడి గానికి ఇచ్చిండ్రడ. ఆయన మీద ఉన్నటువంటి కేసులే కానీ, ఆయన మీద ఉన్నటువంటి ల్యాండ్ గ్రామిల్ అయినా కానీ 2 లక్షల చిల్లర ఓట్లు పడ్డాయి వాళ్ళు అక్కడ. బీజేపీ కూడా పోటీనే పోటీ చేపించిందాడు. అయినా కానీ ప్రజలంతా మా దిక్కున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడైతే నేను చెప్పింది వినాలి, మీరు వినడం నేర్చుకోండి. అడిగిన ప్రశ్న ఆన్సర్ నా దగ్గర వినాలి. ఎక్కడెక్కడైతే కొంచెం కాంగ్రెస్ వీక్ ఉందో అక్కడ బీజేపీకి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి అభ్యర్థి ఎన్నికకు కారణమైంది, గెలుపు కోసం కృషి చేసింది. ఎక్కడైతే కాంగ్రెస్ క్యాడరు కాంగ్రెస్ అభ్యర్థి గట్టిగా ఉందో ఆడవాళ్ళది పాచికలు పనిచేయలేకపోయింది. మీరు నల్గొండనే తీసుకోండి, భువనగిరే తీసుకోండి, వరంగలే తీసుకోండి, జైరాబాదే తీసుకోండి, లేదా ఇంకేదన్నా తీసుకోండి కాంగ్రెస్ గెలిచిన స్థానాలలో. ఇంకా అప్పటికన్నా ఇప్పటికీ 2.5% ఓట్ బ్యాంకు అసెంబ్లీ కన్నా మాకు పెరిగింది. ఒకవేళ బీఆర్ఎస్ గిట వాళ్ళకి సపోర్ట్ చేయకుంటే ఇంకొక 10% మా ఓట్ శాతం పెరుగుతుండే. మేము మెదక్ సీటు గెలుస్తుంటేమి, మహబూబ్ నగర్ సీటు గెలుస్తుంటే, ఇంకెక్కడైనా తక్కువలో ఓడిపోయి ఉంటే ఆ సీట్లు కూడా గెలుస్తుంటే. ఎందుకంటున్నా అంటే 10 to 15% ఓట్ షేరింగ్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఓ 20 లక్షల ఓట్లు ఉన్నాయంటే డైరెక్ట్గా 2.5 లక్షలు వీళ్ళు వాళ్ళ అకౌంట్లలో వేసినట్టే కదా. 3 లక్షల ఓట్లు వాళ్ళ అకౌంట్లలో వేసినట్టే కదా. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి స్వయంగా సపోర్ట్ చేసింది అంటారు. ఎవడు అవునన్నా కాదన్నా ఇది 100% ఒక రఘునందన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి మీరు. హరీశ్వర్ రావు థ్యాంక్స్ టు హరీష్ రావు, ఆయన వల్లనే నేను ఈరోజు గెలిచినా అన్నాడు. ఆయన అదే ఉద్దేశంలో అన్నాడు అంటారు. నాకేందో ఆయన ఉద్దేశం మీరు పోయి అడుగుండి. ఎట్లా చెప్తాడు ఒక మీడియా ముంగల్కి వచ్చి ఏమో ఉద్దేశం ఏంది? ఏమో డమ్మీ క్యాండిడేట్లను పెట్టారు, మాకు పోటీ అయ్యలేదు అందుకే మేము గెలిచినాం అన్నట్టు ఆయన మాట్లాడింది. ఎందుకు పెట్టిన మరి డమ్మీ క్యాండిడేట్? అక్కడ అభ్యర్థులే కరువైరు బీఆర్ఎస్ కన్నా ఉద్దేశంలో మాట్లాడింది. ఒక రాజపుష్ప ఆయనకి 1,000 కోట్లు 5,000 నుంచి 10,000 రూపాయలు ఇచ్చే ఓటర్కి ఇచ్చి కొనేటంత కెపాసిటీ ఉన్నాడు, అది కూడా ఇచ్చిండ్రు అన్నారు కొంతమంది. 5,000 10,000 ఇచ్చిండ్రు అన్నారు. అంత ఇచ్చినా కూడా మీ సొంత నియోజకవర్గంలో లీడ్ అంతగానం ఎందుకు ఓట్లు పడ్డాయి వాళ్ళకి? బీజేపీ చెప్పండి. నువ్వు 80,000 ఏమో అనుకుంటా నేను మెజార్టీతో గెలిచింది, నాకు సరిగ్గా గుర్తులేదు. మరి అంత నుంచి మైనస్ ఎట్లా అయిపోయినారు మీరు? బీజేపీకి ఎంత పడ్డాయి? 23,000 22,000 పడ్డాయి. కానీ జనాలందరూ ఏమంటారంటే కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఒకటైంది, రేవంత్ రెడ్డికి మోడీతో ఉన్న చొరవతో అందుకే చెరో 50 పంచుకున్నారు, బీఆర్ఎస్ ను తొక్కేసిరు అన్న వార్త ఒకటి వచ్చింది. అంతెందుకు, సొంత పార్లమెంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓడిపోవాలి తన అభ్యర్థి అని కోరుకుంటారు ఎవడన్నా?
లేకపోతే అంత గట్టిగా అక్కడ అన్నిసార్లు అరుణమనే చెప్పింది 12 సార్లు వచ్చిపోయిండు మా పార్లమెంటుకు అన్నాడు. ఒకవేళ బీజేపీకి లొంగిపోయినంటే రేవంత్ రెడ్డి గారు అన్నిసార్లు ఎందుకు పోవాల్సి వస్తుండే? ఎందుకు మోడీతోనే అనుకూలంగా ఉండాల్సి వస్తుంది? కేవలం ఆయన రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పారు, పెద్దన్న పాత్ర దేశ ప్రధాని, రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు తమ్ముడు పాత్ర, నువ్వు ఇవ్వాల్సింది తమ్ముని వాట తమ్మునికి ఇవ్వాలి అన్నగా నీ బాధ్యత అది అని చెప్పేసి ఆ రోజు ఆ పాత్ర వరకే చెప్పారు. ఆడి వరకే ఆయనతో మాకు రిలేషన్. మిగతా విషయాలలో పార్టీ పరంగా వస్తే మాకు ఇంకొక 10 సీట్లు కర్ణాటక తెలంగాణలో కలిపి వచ్చినాయి అనుకోండి, మేము ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వస్తుంటాం కదా. రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయిలో కూడా ఉంటుండే కదా. ఎందుకు తగ్గించుకోవాలనుకుంటాడు? రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పూర్తి స్థాయిలో నమ్మినటువంటి వ్యక్తులలో ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రథములలో ఆయన కూడా ఉంటాడు. అట్లా పార్టీలు వేరే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలకు వచ్చేవి తీసుకునాల్సినటువంటి రిలేషన్ వేరే ఉంటుంది. దానికోసం దీన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ అభివృద్ధిని ఆపాల్సినటువంటి అవసరం మా ముఖ్యమంత్రి గారికి లేదు. కేసీఆర్ కావాలని యాక్టింగ్ చేసి ఢిల్లీలో పోయి కలిసిండు వాళ్ళని, అమిత్ షాని మోదీని కలిసిండు గతంలో. కానీ తెలంగాణలో వస్తే ఇద్దరు కొట్లాడుకుంటారు. వైరం వచ్చిన తర్వాత కూడా నేను చెప్పేది నండి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో గల్లీలో కొట్లాడుతుంటే ఢిల్లీలో పోయి దోస్తీ చేస్తుండ్రు. కానీ మేము గల్లీలో అదే మాట మాట్లాడినాం, ఢిల్లీలో దోస్తీ చేశారా మేడం? నిజంగా దోస్తీ చేశారు ఇక్కడ చేయకపోతే ఈ రోజు మొన్న ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 3 మంత్రులు రేవంత్ రెడ్డి గారికి పోయి ఢిల్లీలో ప్రధానమంత్రికి ఏం లేక ఇచ్చినో మీడియా ముంగలు వచ్చి చెప్పారు. గత 10 ఏళ్లలో మన గత ముఖ్యమంత్రి ఏనాడైనా గీన అభివృద్ధి కోసం కానీ గీ నిధుల కోసం కానీ ఇది అడుగుతున్నా అని ఆ నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నడన్నా చెప్పిండా? చెప్పండి. దాని లోపలనే అర్థం కాదా తెలంగాణలో గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలు అబద్ధాల మాటలు వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సత్సంగం? నిజంగా మరి అంతటి సంబంధాలు ఉంటే అసలు కవితను అరెస్ట్ చేయవద్దు కదా? అవును, అరెస్ట్ చేసే కదా ఈ రోజు. అసలు అరెస్ట్ చేయవద్దు కదా మరి నిజంగా సంబంధాలు అంటే కాంగ్రెస్ పదే ప్రజలు కాంగ్రెస్ రెండు ఒకటే మాట మాట్లాడుతున్నది ఏంటంటే కవితని అరెస్ట్ చేయకపోవటం లోపల ఆంతర్యం ఏంటి, ఎందుకు 2 సంవత్సరాలు ప్రొలాంగ్ చేసిండ్రు, రోజు ఎపిసోడులు నడిపించారు అనగా ఇమీడియట్ గా ఎలక్షన్ కోడ్ రేపు వస్తే కాంగ్రెస్ అట్లా అంటున్నందుకే కవితను అరెస్ట్ చేసిరంటారా ఏంది? ప్రజలు, నేను 2 చెప్పిన మీరు లేదు, ప్రజలు నిలదీస్తున్నారు. అంతెందుకు ఈ రోజు గెలిచినటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డిని ఆ రోజు మీడియా ముంగలు వచ్చి చెప్పాడు, కవితను అరెస్ట్ చేయకపోవటం వల్ల ప్రజల లోపల విశ్వాసం పోయింది బీజేపీ మీద, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని జనాలు మాట్లాడుకుంటారు. అది వాస్తవమేమో అనిపిస్తున్నది ఉన్నటువంటి పరిస్థితుల్ని చూస్తుంటే అని రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి, ఇంకా చాలా మంది నాయకులు కూడా, దిలీప్, వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినటువంటి నాయకులు అట్లా చెప్పి బయటకు వచ్చినటువంటి కొంతమంది అయితే అందులో మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైనా తన పార్టీలో ఉండి తన పార్టీ ఈ విధంగా అని చెప్పింది అని అంటే అవతలోని కన్నా ఆ పార్టీనే చెప్పింది అంటే ఏది నిజమవుతుంది నాకు చెప్పండి. అది కూడా నమ్మకపోతే నేనేం చేయలేను ఇంకా. అంటే అట్లా ప్రొజెక్ట్ కావద్దని చెప్పేసి కేవలం కవితను అరెస్ట్ చేసింది అంటారు అంతా అంటారు కదా పదే మరి కవితను అరెస్ట్ చేయకపోవటం లోపల కారణం ఏంది అని అన్నందుకు ఇక అరెస్ట్ చేస్తే అయిపోతుంది ఓ పని అని చెప్పి కేసీఆర్ తో ముచ్చట చేసుకొని, అరే బాబు రేపు పొద్దున కేంద్రంలో వస్తే ఈ నుంచి పోతే ఏంది మా చేతిలోనే ఉంటది కదా, రేపు కేంద్రంలో వస్తే నీ బిడ్డని అన్నాడు కదా కేసీఆర్, నా బిడ్డని అడిగిన ముత్యం లెక్క తీసుకొస్తాను. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ముక్కు పడితే ప్రాణం పోయేటట్లు ఎట్లాగో అధికారంలోకి వచ్చింది. ఆ అధికార దుర్వినియోగం చేసుకుంటారా, అధికార బలంతో కవితను విడిపిస్తారా చూద్దాం రాబోయే కాలంలో. ఓకే సరే మేడం, చూద్దాం. అయితే ఒక అంశం ఇందాక నుంచి అలా అడుగుదాం అనుకుంటున్నాం, మీరే మాట్లాడుతూ సందర్భంలో ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు ఇన్ కేసు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సెంట్రల్లో రేవంత్ రెడ్డి గారికి ఇంకా భవిష్యత్తు మంచిగా ఉంటే అన్నట్టు ఒక మాట మంచిగా ఉంటది అన్నారు కదా. బలం ఉండదా కేంద్రం నుంచి తెలంగాణ? అసలు మీ అధిష్టానం అంటే ఇప్పుడు మీరున్న కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అధికారం లేనప్పుడే రేవంత్ రెడ్డి గారికి విలువనిస్తలేదు, ఇక అధికారంలోకి వచ్చి ఇస్తుందా? ఎవరు చెప్పారు మీకు? కల్లారా చూస్తున్నాం కదా మేడం, ఢిల్లీలో చూస్తున్నప్పుడు వాళ్ళందరూ తినుకుంటూ టేబుల్ వేసుకొని కూర్చుంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారిని సోనియా గాంధీ గారు వెనకాల నిలబెట్టి మరీ ఫోటో దిగారు. ఎప్పుడమ్మా? మొన్న ఎంపీలు అందరు గెలిచిన తర్వాత పోయి ఢిల్లీలో కలిసి అదే ఫస్ట్ ఇది ముఖ్యమంత్రి గారు మీటింగ్ కాదు, అది ఎంపీలకి డిన్నర్ ప్రొవైడ్ చేశారు. ఎంపీల మీటింగ్ అయ్యి ఉండొచ్చు మేడం, బట్ రేవంత్ రెడ్డి గారు మాత్రం మన ముఖ్యమంత్రి డిన్నర్ లో ఓన్లీ 103 మంది ఎంపీలని భోజనాలకు గెలిచిండ్రు. అందులో భాగంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కూడా ఆహ్వానం ఉంది. అంటే పక్కన కూర్చోబెట్టుకుంటేనే ప్రేమ ఉన్నట్లే, వెనకకు నిలబడితే ప్రేమ లేనట్లనా? విలువ తగ్గిపోదా? ఆ రోజు ఉదయం రేవంత్ రెడ్డి గారు నిలబడితే ఇబ్బంది ఏముండదు మేడం, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెనక నిలబడితే మాత్రం ఇబ్బంది ఉంటది. నేను చెప్పేది
వినండి, నేను ఆ రోజు ఢిల్లీలోనే ఉన్నా. నేను చెప్తున్నా, ఉదయం ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పర్సనల్గా వెళ్ళి డిస్కషన్ చేసుకొని కూడా వచ్చారు. అట్లా ఆయనకు అసలు అపాయింట్మెంటే లేదు, మాట్లాడుతూనే లేరు అని అంటే అది వేరే విషయము. అది ప్రోగ్రామ్ ఈజ్ ఎంపీస్ డిన్నర్. ఆహ్వానించి అవమానించినట్టు లేదా మేడం? అవమానించినట్టు ఎందుకైతే నిలబెట్టి అట్లా ఫోటోలు దిగితే తెలంగాణ ప్రజలందరూ కూడా ఏమనిపిస్తుంది? ఎందుకేమనుకుంటారు? ఎందుకు అనుకోరు? గతంలో ఎవరైనా కేసీఆర్ పక్కన నిలబడితే, కేసీఆర్ వెనకాల నిలబడితే, కేసీఆర్ కాళ్ళు మొక్కితే దొర కాళ్ళు మొక్కిపించుకుంటుండ్రు, దొర వెనకాల నిలబెట్టుకుంటుండ్రు, ఈ రకంగా అంటారు. మరి ఇప్పుడు సోనియా గాంధీ వెనక రేవంత్ రెడ్డి గారు నిలబడితే మాత్రం ఇది మాత్రం సోనియా గాంధీ వెనకాల నిలబడితే తప్ప కాదా? అంటే సోనియా గాంధీ కన్నా ముంగల్ నిలబడాలి రేవంత్ రెడ్డి? పక్కన కూర్చోబెట్టుకోవచ్చు కదా మేడం, ముఖ్యమంత్రి కదా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా. తప్పేమున్నది? అది క్యాజువల్ ఫోటో, అది ఏదో దానికోసం ఏదో రేవంత్ రెడ్డి గారిని వెలేసిన ఫోటో కాదు, అది క్యాజువల్ ఫోటో. అక్కడ ఉన్న వాళ్ళందరూ సడన్ గా గ్యాదర్ అయ్యి, నేను రేవంత్ రెడ్డి గారు ఉంటే క్యాజువల్ ఫోటో అవుతుండే మేడం, బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా. నేనేమంటున్నా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా పక్కన ఉన్న వాళ్ళు అందరూ అఫీషియలే బాబు, వాళ్ళందరూ అన్అఫీషియల్ కాదు. 100 మంది ఎంపీలు అక్కడ దేశాన్ని రిప్రజెంటేట్ చేసేటటువంటి ఎంపీలు, బలమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి అంత పెద్ద, ఈరోజు ఈవీఎంలను అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, ఈడీని అడ్డం పెట్టుకొని, సిబిఐని అడ్డం పెట్టుకొని, ఈసీని అడ్డం పెట్టుకొని వ్యవస్థను నడిపిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం మీద కొట్లాడి గెలిచినటువంటి 103 మంది ఎంపీలు ఉన్నారు. ఈరోజు లోక్సభలో ఉండేటటువంటి దేశ చరిత్రని రాసేటటువంటి వాళ్ళు అక్కడ ఎంపీలు. వాళ్ళేం చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, సహచరులు అయ్యి ఉండొచ్చు, కానీ ఎవరు కూడా చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, అందరూ పెద్దవాళ్ళే. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటా మీరు అన్న మాటకి. కానీ అప్పుడు సడన్ గా మీరు చూసినారా ఏమన్నా లోపల రేవంత్ రెడ్డి గారిని పక్కకు పంపించేసి మిగతా వాళ్ళని ఏది కనిపిస్తే అదే అంటారు మేడం, ఫోటో రేవంత్ రెడ్డి గారిని బయట పక్కకు కనిపిస్తే అదే అంటారు కదా, మేము పక్కకు నెట్టేసిరా అని అంటలేదు. అవును, మరి కేసీఆర్ గతంలో సోనియా గాంధీ కాళ్ళు మొక్కినటువంటి సంఘటనలు కూడా గుర్తు చేసుకోవాలి మీరు. సోనియా గాంధీ కాళ్ళు మొక్కి నీ కాళ్ళ దగ్గర పడుంటా బాంచన్ నేనని చెప్పి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తడిగుడ్డతో గొంతుకొచ్చినటువంటి విషయాలు అవన్నీ గుర్తు చేసుకోవాలి. అట్లా మా పార్టీలో ఎక్కువ తక్కువ సోనియా గాంధీ పక్కన నిలబడి ఫోటో దిగుతాను, ఓన్లీ ఫోటో కోసం. ఫోటో నిలబడితేనే ఆయన ఇమేజ్ పెరుగుతుంది అని అంటే కొన్ని లక్షల ఫోటోలు ఉన్నాయి. సోనియా గాంధీ పక్కన ఇండివిజువల్ గా, పర్సనల్ గా వాళ్ళ ఫ్యామిలీతోని, వాళ్ళు వాళ్ళ బిడ్డ, అల్లుడు, కొడుకు, సారీ మనవడు, అందరూ సోనియా గాంధీని పర్సనల్ గా కలిసినటువంటి కొన్ని వేల ఫోటోలు ఉంటుంటాయి. దానికి అది ముఖ్యమంత్రి స్థాయిలో గడిచిండ్రు, ఎంపీ స్థాయిలో గడిచిండ్రు, తెలంగాణ పిసిసి స్థాయిలోనే. రేవంత్ రెడ్డికి పర్సనల్ అంటూ అక్కడ ఉండదు. అయితే పార్టీ పని లేకపోతే ప్రభుత్వం పని మాట్లాడడానికి మాత్రమే వెళ్తారు. ఏమో అంటే తెలంగాణలో ఒక 14 సీట్లు కాంగ్రెస్ అధిష్టానం ఎక్స్పెక్ట్ చేసింది. ఆ 14 సీట్లు ఇవ్వనందుకే రేవంత్ రెడ్డి గారి పైన సోనియా గాంధీ గారు అలిగిర్రు అన్న ఒక వార్త కూడా వచ్చింది. 14 సీట్లను రేవంత్ రెడ్డి గారే చెప్పలేదు, ఏ మీడియా ముంగలు కూడా. 9 వస్తాయి ప్లస్ 3-4లలో తీవ్రమైన పోటీ ఉంటుంది, బయటపడితే ఇంకో 4 సీట్లు కూడా బయటపడవచ్చు అని చెప్పారు. మేము కూడా చెప్పిన, నేను కూడా 10+ అని చెప్పిన ప్రతి చోట. నేను 16 వస్తాయని బీజేపీ బీఆర్ఎస్ వల్లగా మేము ఎక్కడ చెప్పలేదు. అవును, ఎక్స్పెక్ట్ చేస్తాము. కర్ణాటకలో కూడా మా ప్రభుత్వం ఉన్నది. చాలా ఎలక్షన్లు అయ్యే టైంకి ఆయన సర్వేలలో 16 నుంచి 20 సీట్లు వస్తాయి అన్నారు. అదే డిక్యూ శివకుమార్ని పక్కన పెట్టేసి, లేకపోతే మా ముఖ్యమంత్రి గారిని అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి పక్కకు పెట్టేసిండ్రా. కొన్ని అనివార్య కారణాలు ఉంటాయి. అట్లా అంటే మధ్యప్రదేశ్లో రాలేదు సీట్లు, అట్లా అంటే బీహార్లో రాలేదు, బీహార్లో కొల్యూషన్ గవర్నమెంట్ ఉంది మాది, అక్కడ కూడా రాలేదు. అట్లాంటి వాళ్ళని అందరినీ పక్కకు పడేసిందా కాంగ్రెస్? అట్లా ఏముండదు. గెలుపు ఓటమిలు అసలు పరిస్థితులు అన్నీ ఓటర్ల చేతులలో ఉంటాయి, ఎవరు నిర్ణయించేది కాదు. దానికోసం మన ప్రయత్నం చేయాలి 100% దాంట్లో ఎవరు అవునన్నా కాదన్నా. మేము ఎక్స్పెక్ట్ చేసిన 10 సీట్లు రాలేదు, కానీ 8 అయితే వచ్చినాయి కదా. బీజేపీలకు ఏదో కేంద్రంలో మళ్ళీ అబ్కీ బార్ 400 అన్నప్పుడు ఇక్కడ వాళ్ళకి 14 రావాలి కదా, మరి ఎందుకు రాలేదు? పోయినసారి మేము ఇక్కడ అధికారంలో లేము, వాళ్ళకి 4 వచ్చినాయి, మాకు 3 వచ్చినాయి. మాకు అప్పుడు 22 సీట్లు, మాకు 22 సీట్లు గెలిచినాం మేము. మరి వాళ్ళకప్పుడు ఒక్కడే ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక్కడే ఉన్నాడు, ఆయన 4 ఎంపీలు వచ్చారు కదా. మరి మేము 22లో 19 19 నుంచి 12 12 నుంచి లాస్ట్కి 5 కూడా అయినాం మేము. అయినా మేము 3 గెలుచుకున్నాం ఆడ. ఎంపీ ఎలక్షన్లప్పుడు 20 మంది ఉన్నారు, 19 మంది ఉన్నారు మా దగ్గర ఎమ్మెల్యే. 19 ఒక 5-6 మంది పోయినట్టు 15 అన్న ఉన్నారు కదా. 15 ఉంటే వాళ్ళకన్నా ఒక 2 సీట్లు ఎక్కువనే రావాలి కదా, మాకు రాలేదు. మరి అట్లాంటప్పుడు ఒకసారి కుంగిపోవడము, ఒకసారి ఆనందపడము. కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒడిదుడుకుల్ని చూసి ఇన్ని ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం వచ్చిన ఎన్డీఏ కూడా ఖుషీలో లేదు. ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్న మా రాహుల్ గాంధీ కళ్ళల్లో ఆనందము, మొహంలో చిరునవ్వు చూడండి మీరు. ప్రతిపక్షంలో ఉన్నందుకు కాదు, మీరు అధికారంలో ఉండి భయపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉండి ఇంకా
ధీటుగా పనిచేయమని మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ ప్రజలది అనుకొని మేము హ్యాపీగా ఉన్నాము. మేము అదే చెప్తున్నాం, మాకు గెలిస్తే ఆనందము, ఓడిపోతే నిరుత్సాహం ఏముండదు. ఎప్పుడైనా మేము ప్రజల తీర్పుని గౌరవించి దాంట్లో హ్యాపీగా ఉండే వాళ్ళని తప్పించి మీలాగా ప్రభుత్వాన్ని పడేస్తాం, మీలాగా ఎమ్మెల్యేలని వేల కోట్లు పెట్టి కొంటామనే ఆలోచన కాంగ్రెస్లో లేదు. ఆ చరిత్రలోనే కాంగ్రెస్ ఇంత దరిద్రమైనటువంటి నీచ రాజకీయం చేయలేదు. ఆ చరిత్ర 139 సంవత్సరాల చరిత్రలో 50 ప్రభుత్వం దేశానికి స్వతంత్రం వచ్చిన 76 సంవత్సరాలలో 16 మంది ప్రధానమంత్రులు, 14 మంది 16 మంది ప్రధానమంత్రులు పరిపాలిస్తే 57 లక్షల కోట్ల అప్పు అయితే ఒకే ఒక ప్రధానమంత్రి ఈరోజు 120 లక్షల కోట్ల అప్పు చేసిన అగా చరిత్ర కాంగ్రెస్కి లేదే. ఓవర్ డ్రాఫ్ట్ పోకుండా కాపాడుకున్న చరిత్ర కాంగ్రెస్కి ఉంది. మీరు అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. వడ్డీ కట్టేదంతా తెలంగాణ భారతదేశంలో ప్రజలు కడుతున్న ట్యాక్సులతో అదంతా వడ్డీలకే సరిపోతుంది. మళ్ళీ అదనంగా అప్పులు చేస్తున్నారు మీరు. అభివృద్ధి కూడా జరుగుతుంది కదా ఏమి ఔటర్ రింగ్ రోడ్లు కావచ్చు. ఎవరు చేసిన ఔటర్ రింగ్ రోడ్? ఎవరు వేస్తారు? సెంట్రల్ మేము చేసినాం. మీరే చేసారు? మేము చేసినాం. మీరే చేసారు? హైవేలు అంతా మేమే వేసుకుంటూ వచ్చినాయి. దానికి నున్నగా కొంచెం పాలిష్ చేస్తే చేసినట్లు కాదు అది. రోడ్లు లేనప్పటి నుంచి, దీపాలు లేనప్పటి నుంచి, అడవిలు, కుట్టలు, పుట్టలు, చెట్లు, చేమలు ఉన్నప్పటి నుంచి రోడ్లు చేసి ఒక రూపకల్పన భారతదేశంగా చేసింది, దిశానిర్దేశం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు పూర్తి స్థాయిలో అయితే చేయలేదు కదా. అంటే పూర్తి స్థాయిలో చేయకపోతే ఏం చేసిండ్రు? ఎవరు చేస్తే వాళ్ళకు డబ్బులు ఖర్చు. ఎవరు చేసినట్టు పూర్తి స్థాయిలో ఎవరు చేసిండ్రు? ఇప్పుడే జరిగింది కదా మన ఔటర్ రింగ్ రోడ్. అప్పుడు ఎందుకు కాలేదు? మీరా ఏది ఔటర్ రింగ్ రోడ్? ఇప్పుడు గట్కేసర్ నుంచి తెలియకపోతే తెలుసుకోండి. గట్కేసర్ ఇది ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇప్పుడు కూడా ఒకటి అవుతుంది కొత్తది. అవుతుంది వేరే, అయ్యింది వేరే, వాళ్ళు చేసిండ్రు అన్న వేరే. నీ మాటలో క్లారిటీ ఉంటే ఆన్సర్ చెప్తాను. ఔటర్ రింగ్ రోడ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. BHEL, IIIT ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఇన్సూరెన్స్. మరి మీరు ఇంత చేస్తే దేశంలో ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు రాలేదు. ఏం రాలేదు? వచ్చింది. ఏ స్థాయిలో ఉండే స్వతంత్రం రాకముందు భారతదేశం ఒక ఎవడో పరిపాలిస్తే బతికినటువంటి రోజులు మనం బానిసల బతుకులు బతికినాం 76 సంవత్సరాల క్రితం. 75 ఏళ్లలో మేము 50 సంవత్సరాలు పరిపాలించినాం. గుండిసూది నుంచి అంతరిక్షం వరకు పోయేటటువంటి అన్ని ఏర్పాట్లను చేసింది కాంగ్రెస్ హయాంలోనే. ఇంత అభివృద్ధి చెందింది కాంగ్రెస్ హయాంలోనే. ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా నిలబడినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. అదంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. ఏమీ తయారు కాని సమయంలోనే భారతదేశంలో కాంగ్రెస్ అన్ని తయారు చేసి ఈరోజు 57 లక్షల కోట్ల అప్పుతోని మీ చేతిలో ప్రభుత్వాన్ని పెడితే వడ్డిచ్చిన ఇస్రాకుని మళ్ళీ ఒక 120 లక్షల కోట్ల అప్పు చేసి మన నెత్తి మీద పోసినాం. ఆ రోజు కాంగ్రెస్ ఆయనలో ఎవరి నెత్తి మీద కూడా అప్పు లేకుండా. ఈరోజు మీరు మాకు భూములు నమ్ముకుంటున్నారు, ప్రభుత్వ సంస్థలు నమ్ముకుంటున్నారు. ఈ ఒకటి కాదు, రోడ్డు కాదు, చెప్తే రైలు నమ్ముతున్నారు, సేల్ నమ్ముతున్నారు, రైల్వే నమ్ముతున్నారు, ఎయిర్పోర్ట్లను నమ్ముతున్నారు, BSNL నమ్ముతున్నారు, BPLని అమ్ముతున్నారు, LICని అమ్ముతున్నారు, బొగ్గు కర్మాగారాలను నమ్ముతున్నారు, స్టీల్ కర్మాగారాలను నమ్ముతున్నారు. ప్రతి ఒక్కటి అమ్మేసుకుంటున్నారు. ఎన్నునే చెప్పుకుంటూ పోతే ఇప్పటిదాకా 30-40 సంస్థలు, మేము 200 సంస్థలు నిర్మాణం చేస్తే మీరు 30-40 సంస్థల్ని 10 ఏళ్లలో అమ్మేసిండ్రు. మేము గొప్పనా మీరు గొప్పనా? గుండుసూది తయారు కానీ దేశంలో ఈరోజు సంస్థల నిర్మాణం చేసినాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసినాం, ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేసినాం, నౌకాయానాన్ని ఏర్పాటు చేసినాం. ఈరోజు IIITని కట్టినాం, IIMS కట్టినాం, ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు, లక్షల ఆసుపత్రులు కట్టినాం. ఇవన్నీ చేసింది కాంగ్రెస్ కాకపోతే ఎవరు చేసిండ్రు? చెప్పండి నాకు. మీకు అన్నీ తయారై వడ్డిచ్చిన ఇస్త్రాకు ఉంటేనే మీకు తినేసి మళ్ళీ ఇంకా పక్కలోంది కూడా లాక్కొని తినేసినటువంటి వైనం మీది. ఏమీ లేకుండా రూపాయి ఆదాయం మరి లేకుంటే ఇప్పుడు మరి 120 లక్షల కోట్ల అప్పు ఎవరు కట్టాలి? 140 కోట్ల జనాభానే కట్టాలి కదా. మరి మనం పక్కలోని మీద నెత్తి మీద భారం మోపినట్లు కదా. ఎందుకు మోపిన మీరు? ఈరోజు 140 కోట్ల జనాభా ఉంటే 170 లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద ఉన్నది. అంటే ప్రతి ఒక్కరి నెత్తి మీద 1.5 లక్షల అప్పు భారం మోపింది ఎవరు? బీజేపీ కాదా? తెలంగాణలో కేసీఆర్ కాదా? 4 కోట్ల మంది జనాభా ఉంటే 10 లక్షల కోట్ల అప్పు చేసినావు. అంటే మన నెత్తి మీద 2.5 లక్షల అప్పు లేదా ఈరోజు? ఎందుకు? నువ్వు చేసిన అప్పు 1.5 లక్షలు, నువ్వు చేసిన అప్పు 2.5 లక్షలు, 4 లక్షల అప్పు నేనెందుకు మొయ్యాలి? నేను తిండికి ట్యాక్స్ కడుతున్నా, ఊపిరి పీల్చుకొని ట్యాక్స్ కడుతున్నా, హాస్పిటల్ ట్యాక్స్ కడుతున్నా, ఇంటి ట్యాక్స్ కడుతున్నా, రోడ్ ట్యాక్స్ కడుతున్నా, నేను తినే ప్రతి వస్తువుకు ట్యాక్స్ కడుతున్నా, ప్రతి ఒక్కటి ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నా, వాటర్ బిల్లు కడుతున్నా. నువ్వు 1-2 చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ట్యాక్సులు కట్టుకుంటూ ప్రభుత్వం చేసిన అప్పుకి నేనెందుకు బాధ్యుడిని అవుతున్నా ఈరోజు? చెప్పాలి నాకు. మరి గతంలో మీరు చేసిన 50 ఎవరి మీద అప్పు ఉండే? 50 లక్షల కోట్ల రూపాయలు అప్పు. అసలు దేశ నిర్మాణం తయారు చేయడానికి
అయినటువంటి అప్పు పెద్ద అప్పు కాదు. ఈరోజు దేశం నిర్మాణం అయిపోయినాక పోనీ నువ్వు ఏం చేసినావు చెప్పు, నేను చెప్తా. నిజంగా 57 లక్షల నిర్మాణం. కోట్లల్లో ఏం చేసిండు అంటే వాళ్ళ ప్రధానులు కూడా ఉన్నారు అందులో మళ్ళీ అప్పులలో. అంటే వాజ్పేయి పరిపాలించారు, ఇంకా ఇతరత్ర బీజేపీ వాళ్ళు పరిపాలించినటువంటి అప్పు మొత్తం కలిపితే 57 లక్షల కోట్లు. మీరు 120 లక్షల కోట్ల అప్పు ఏం చేసిండ్రో మాకు చూపించాలి కదా. ప్రధానమంత్రి నిధికి వచ్చినటువంటి ఫండింగ్ మీవే. ఈ రోజు బాండ్స్ అన్నీ ఈరోజు దొంగతనం చేసి మీరు అంటే కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు 100 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో ఇస్తారు. ఎందుకు ఇస్తారు? మీకు ఈ పైసలు మీవి. మళ్ళీ దేశంలో చేసినటువంటి అప్పులు ఏమైనాయో తెలియదు. ఈరోజు 16 లక్షల కోట్లు వేవ్ ఆఫ్ చేసి గుజరాతీలని భారతదేశంలో ఉండకుండా వాళ్ళ అప్పులు ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాలకు పోయి ఎంతోమంది నీరవ్ మోదీ, ఈరోజు కింగ్ ఫిషర్, మాల్యా ఇంతమంది, విజయ్ మాల్యా, వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఈరోజు దేశంలో ఉన్నారా? వీళ్ళు పారిపోయారు. వీళ్ళు పారిపోవడానికి కారణం ఎవరు చెప్పండి నాకు. మరి ఇవన్నీ ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చింది? ఈరోజు అంట బిఎస్ఎన్ఎల్ అంటే అప్పులలో ఉన్నదంట, నడుస్తలేదంటే అమ్మేసుకున్నారు. దాని ఎక్విప్మెంట్ వాడుకొని ఈరోజు అదాని మనకు ఫోన్ ఇవ్వచ్చు, దాంట్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆయనదేంది జియోనేమో లాభాలకు పోతుందంట, బిఎస్ఎన్ఎల్ ఏమో అప్పులకు పోతుందంట. ఎందుకు? ప్రభుత్వం నడపలేకనా? నడిపితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అదానికి రాదనే బిఎస్ఎన్ఎల్ నష్టం చేసిండ్రు నాకు చెప్పాలి. ఇవన్నీ ఆధారాలతో సహా మన కళ్ళ ముంగులు ఉన్నాయి కదా. ఎల్ఐసి ప్రపంచంలోనే పెద్ద సంస్థ, అది లక్షల కోట్ల ఆదాయం ఇస్తుంది ప్రభుత్వానికి. దానివల్ల నష్టం ఏమున్నది? దాన్ని షేర్స్ ఎందుకు అమ్మేశారు? మరి ఇవన్నీ అడగొద్దా? గత ప్రభుత్వం కాంగ్రెస్లో మరి దేశాన్ని నిర్మాణం చేయడానికి వాళ్ళ సొంత నెహ్రూ గారి ఆస్తుల్ని స్వతంత్రానికి పణంగా పెట్టిండ్రు, దేశ నిర్మాణం కోసం పణంగా పెట్టిండ్రు. మరి వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని దేశానికి సేవ చేస్తే మీరేమో ప్రజల ఆస్తులన్నీ అమ్ముకుంటుండ్రు, ప్రభుత్వ రంగ ఆస్తుల్ని. మరి మీకు మాకు తేడా లేదా? మేము దేశ నిర్మాణం చేసినాం, అందులో లక్షల కోట్ల ఆదాయం నిర్మాణం చేసినాం మేము. ఈరోజు ప్రభుత్వ ఆస్తులు కొన్ని లక్షల కోట్ల వ్యవస్థల్ని, సంస్థల్ని తయారు చేసి పెట్టినాం మేము. మరి మీరు ఏం చేశారు? ఈ 120 లక్షల కోట్లు ఏం చేశారు చూపించాలి లెక్క కదా. రోడ్లు మేమే ఇస్తామి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు మేము కడితేమి, చదువులు మేమే ఇస్తామి, వైద్య సంస్థల్ని మేమే నిర్మాణం చేస్తామి. అంతెందుకు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ తయారు చేసింది మేమే. అంతరిక్షంలో మోడీ గవర్నమెంట్లో శూన్యం అంటారా? వాళ్ళు చెప్పాలి లెక్క, వాళ్ళకి అడగండి. నేను ఈ లెక్క చెప్పిన ఆ లెక్క మీరు అడగండి, వాళ్ళని అడగండి. ఎవరినైనా బీజేపీ నాయకుల్ని పట్టుకుని అడగండి. 120 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? ఈ లెక్క ఒకటి కావాలి. మీ బాండ్ల రూపంలో మీకు అవినీతి పరులైనటువంటి వాళ్ళు బాండ్ల రూపంలో ఎందుకు ఇచ్చారు? ఈ డబ్బంతా ఎడిగిపోయింది. ఎందుకు కింగ్ ఫిషర్, మాల్యాన్ని ఎందుకు పట్టుకొస్తలేరు చెప్పండి. ఇవన్నీ ఎందుకు అడుగుతలేరు మీరు? వాళ్ళని అడగండి. వాళ్ళని కూడా అడుగుతాం మేడం. అడగాలే. అడగకపోవటం వల్లనే దేశ ప్రజలకు జరుగుతున్నటువంటి అవినీతి మీద, జరుగుతున్నటువంటి నష్టం మీద అవగాహన లేకుండా మోదీ అంటే అయోధ్య రామాలయం కట్టిండంటే ఆయన ఏమి ప్రభుత్వంలో నుంచి ₹1 తీసి కట్టిండ, తన సొంతం ₹1 కట్టిండ, ప్రజలు ఇచ్చినటువంటి డొనేషన్లతో కట్టినటువంటి రాముని దేవాలయము. మరి రామ జన్మభూమి ఉన్నటువంటి అయోధ్యలోనే బీజేపీ ఎందుకు ఓడిపోయింది? మళ్ళీ ఇంకోటి చెప్పాలి, నాకు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒకటి చెప్తున్నా. బీజేపీ ఒకళ్ళు సోషల్ మీడియాలో ఒక వీడియో చూసిన నేను. అయోధ్యకు పోయేటప్పుడు అంట, అయోధ్యలో ఉన్న ట్రాన్స్పోర్ట్ కానీ అవన్నీ ఏం వాడుకోవద్దంట, అక్కడ ఆటోలు ఎక్కొద్దంట, ట్రాన్స్పోర్ట్ వాడుకోవద్దంటే. అయోధ్యలో ఉన్న దుకాణాలలో ఏమి కొని తినొద్దంట, మీ ఇంటి నుంచి తీసుకొని పోండి, మీ సొంత వెహికల్లలో పోండి తినడానికి. అక్కడ హోటళ్ళల్లో కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలలో మీరు ₹1 కూడా అక్కడ స్పెండ్ చేయొద్దు, ఎందుకంటే బీజేపీని ఓడగొట్టింది అక్కడ కాబట్టి. ఇదేనా మీరు ఇచ్చేది? అంటే అలా అందరు కడుపు కొట్టమంటారా మీరు? అక్కడ ఉన్నటువంటి దుకాణదారు మీకు ఓటేస్తే వాళ్ళ దగ్గర వ్యాపారం చేయాలి, మీకు ఓటు వేయనందుకు వాళ్ళు మొత్తం కుటుంబాలు నాశనం అయిపోవాలి. అదే కదా మీరు కోరుకుంటుంది? చెప్పండి నాకు. ఇట్లా నా స్టేట్మెంట్ ఇచ్చేది, ఇట్లా నా వీడియోలు పెట్టేది వీళ్ళు. అయోధ్యకు దర్శనానికి పోయేటోళ్ళు ₹1 ఆడ ఖర్చు పెట్టొద్దంట, అంటే మీకు ఓటు అయినందుకు. వాళ్ళు చేసింది ఏంది? మన ధనాన్ని ఇంకా దాచిపెట్టుకున్నారు. ప్రజలు ఇచ్చినవి ఇంకా 5-6 వేల కోట్లు ఉన్నాయంటాడు. అవి కూడా బీజేపీలో దాచిపెట్టుకున్నారు. మరి ఎక్కడ పోయినాయి? చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే లెక్క చాలా పెద్ద. సరే మేడం, అది కూడా చర్చిద్దాము. మళ్ళీ ఒక బీజేపీ లీడర్ని కూర్చోబెట్టి మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా అడుగుతా. ఇఫ్ పాసిబుల్ మీతోటి డిబేట్ కూడా ఖచ్చితంగా. నేనైనా వితౌట్ ఎవిడెన్స్ నేను మాట్లాడాను, మీకు తెలుసు కదా. విత్ ఎవిడెన్స్ తోనే మాట్లాడతా. ఓకే, ఇవన్నీ నేను చెప్పిన ఇప్పటిదాకా ఏవైనా తప్పులని నిరూపియండి, నేను వాళ్ళు ఏం చెప్తే. నేను ఒక బీజేపీ లీడర్ తో, మీకు సరితూగే లీడర్ తోనే నేను డిబేట్ అరేంజ్ చేస్తా.
మీ టైం ఇవ్వండి నాకు ఆ రోజు డెఫినెట్ గా ఐఎమ్ రెడీ అంటున్నా కదా. నేను చెప్తా 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పరిపాలించిన రోజుల్లో ఏమేమి ఆర్థికంగా అభివృద్ధి చేసింది దేశానికి ప్రజలకి అనేది నేను చెప్తా. మీరు పరిపాలించిన రోజులలో మీరు దేశం మీద ఏం చేసిన అవినీతి అప్పుల లేకపోతే మీరు చేసిన అభివృద్ధి ఏంటి మీరు చెప్పండి. ఐఎమ్ రెడీ టు టాక్ విత్ ఎనీ బీజేపీ లీడర్. షూర్ మేడం, నేను అది డెఫినెట్లీ అరేంజ్ చేస్తాను. మీరు ఆ రోజు కాస్త టైం ఇస్తే సరిపోతుంది. డెఫినెట్లీ. ఓకే, ఇది కూడా చర్చిద్దాం మేడం. ఇప్పుడు రాష్ట్రంలో బాగా నడుస్తున్న విషయం ఏంటంటే కొత్త మద్యం గురించి వెళ్ళి చర్చ నడుస్తుంది మేడం. అది అయిపోయిన కథ ఎందుకు చెప్తావు ఇప్పుడు? అది అయిపోయింది కదా. ఏదో మద్యం చరిత్ర కాదు, ఏదో బీరునే మధ్యలో అన్నిటిని కలిపి. ఓకే సరే, బీర్లు కొత్త బీర్లు అన్ని కూడా వచ్చినాయి కదా రాష్ట్రంలో. తీసేసాను, క్యాన్సిల్ చేసేసి కొత్త బీర్లు క్యాన్సిల్ చేసేసి అయిపోయింది. అన్ని వెనక్కి వెళ్ళిపోయాయి, ఇక రావు కొత్త ఏమీ రావు కూడా. అంటే వ్యతిరేకత వస్తుందనా? కోర్స్ అది ఏముందో ముఖ్యమంత్రి గారికి తెలియాలి. ఆ జీవోలు అది ఐ మీన్ కొత్త ఏవేవి కొన్నారో ఆ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ తెలియాలి. సరే ఇప్పుడు నేను ఒకటంట, వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రజల్ని గమనించి ప్రజలు కోరుకున్నది చేయడం లోపల తప్పేమనుందా? లేదు, రిలీజ్ చేయడమే తప్పు అనేది ఒకటి వచ్చింది. అవును, అది రిలీజ్ చేసి ఎందుకు అంటే గతంలో ఒక అంశం మీకు చెప్తాం మేడం, ఇంతసేపు చెప్పారు కదా, నన్ను కూడా చెప్పనియండి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నోరు తెరిస్తే సభలకు ఎక్కితే రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలను తాగుబోతులను చేస్తుండు, మద్యానికి బానిసలను చేస్తుండు అన్నారు. మీరు ఉన్న బీర్లకు కొరత ఏర్పడ్డప్పుడు ఇంకా మంచిదే అని సంతోషించాలి కానీ కొరత వచ్చేది కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి రిలీజ్ చేస్తే వీళ్ళు ఇంకా తాగుబోతులను చేస్తున్నట్టే కదా మరి కాంగ్రెస్ గవర్నమెంట్. బీరు ఒక్కటే తాగి పాడు చేయొద్దన్న గుర్తుంచుకోవాలి. బీరు వేరే ఇంకా చాలా ఉంటాయి ఏదైనా ఉండొచ్చు, బట్ బీరుతో అంటే అఫ్ కోర్స్ ఇక్కడ మేము మొత్తం మద్యం బ్యాన్ చేస్తే ఏవి కూడా రానియకపోతుంది. మద్యం బ్యాన్ లేదు కదా తెలంగాణలో. ఇప్పుడు గుట్కా అవన్నీ అయితే బ్యాన్ చేపించేసినాం కదా. ఎక్కడన్నా దొంగంగా అమ్మినా కూడా వాళ్ళకు శిక్ష నాన్ బెయిలబుల్ పడుతుంది అని చెప్పారు. మరి ఇట్లాంటివి అయితే ఆరోగ్యాలు పాడు చేసి యువతను పాడు చేసేది ఏది కూడా ఎంకరేజ్ చేయొద్దను. బీరు కానీ ఇవన్నీ కానీ మన బెల్ట్ షాప్లలో అమ్మొద్దు అని చెప్పేసి లైసెన్స్ లేని వాళ్ళు ఎవరు కూడా అమ్మొద్దు. ఎందుకంటే లైసెన్స్ ఉన్న వాళ్ళు లిమిట్ వాళ్ళ పరిమితిలో అమ్ముతారు. లైసెన్స్ లేనోడు ఎక్కడి నుంచి అయినా తెచ్చుకొని అమ్మేసి అందుబాటులో దూరం ఉంటే గనక అంత దూరం పోయి ఏడో కొనుక్కొని తాగాలని కామ్గా ఉంటాడు. బెల్ట్ షాపులు ఊర్లలో గల్లీలలో దొరికితే వాడు పొద్దున్న దాకా పెళ్ళాం పుస్తలు తెంపి కూడా కొనుక్కొని పోయి తాగుతున్నారు. అందుకని అట్లాంటి వాటికి రిస్ట్రిక్షన్ చేసినాం. కానీ ఇప్పుడు మద్యం షాపులలో ఈ బీరు వచ్చినా ఆ బీరు పెట్టినా ఆ క్వాంటిటీ వాడికి ఇచ్చినంత క్వాంటిటీనే అమ్ముతాడు. నువ్వు ఇప్పుడు కానీ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుర్రు, కమిషన్లు వెనకాల, అందుకే పర్మిషన్స్ అన్ని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఆ కమిషన్లు తీసుకున్న వ్యక్తి అన్నా చెప్పాలి, ఇచ్చినోడన్నా చెప్పాలి. మూడోవాడు 196 మాట్లాడతారు, నిజాలైతే మస్తు మాట్లాడతారు. ఎన్నికలకు ముందు కూడా మస్తు చెప్పిర్రు, అవన్నీ నిజాలైనాయా? అట్లా కమిషన్లు ఇవ్వాలని అంటే పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కమిషన్లు అడిగితే ఇయ్యేయా? ఎవరో తొక్కల 4 కంపెనీలు వచ్చి ఆ కమిషన్ల కోసం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ చిల్లర కమిషన్లు తీసుకునేటంత వ్యవస్థ కాంగ్రెస్లో ఉండదు, రేవంత్ రెడ్డి దగ్గర ఉండదు. అది గుర్తుంచుకోండి. ఓకే సరే మేడం, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు స్ట్రైట్ గా ఒక విషయం చెప్పండి. ఎన్న అడగొచ్చు, స్ట్రైట్ గానే కూర్చున్నావు. స్ట్రైట్ ఓకే రైట్, చెప్పండి. 6 గ్యారెంటీలు నిజంగా తెలంగాణలో అమలైనయా? ఓపెన్ గా చెప్పండి. అందరు చెప్తారు నాకు అందరూ వేరు, కల్వ సుజాత గారు. నువ్వు అడిగిన ఒక క్వశ్చన్ నా ఆన్సర్ వినాలి. అమలైనవి అంటే నువ్వు ఏ రకంగా అడుగుతున్నావు? పూర్తిగా అమలైన పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలు అడుగుతున్నావా? అందులో మేము అమలు చేసినటువంటి పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయి. 6 గ్యారెంటీల్లో మేము ఈ రోజు ఉచిత బస్సు 100% సక్సెస్ కాదా? 100% ఉచిత బస్సు సక్సెస్. 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నామా లేదా? అది సక్సెసా కాదు? 500 గ్యాస్ ఇస్తున్నామా? సక్సెసా కాదు? అందింది అందరికి 500 గ్యాస్. ఎంతమందికి ఇస్తాం? ఇంకా కూడా మొర్రో అంటున్నారు మాకు 500 గ్యాస్ రాలేదు. ఎన్నికల కోడ్ రావడం వల్ల కొన్ని ఆగిపోయినాయి. అవి ఏమో ఆఫ్టర్ ఇప్పుడు ఎన్నికల కోడ్ అయిపోయింది. మిగతా వాళ్ళకి కూడా ఇయ్యలేదు అని అంటే వాళ్ళే బయటకు వస్తారు కదా రేపు పొద్దున. ఎంతమందికి రాలేదో అంతమందికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి డెఫినెట్ గా అందుతుందని చెప్పినాం. వాళ్ళకి ఇస్తున్నాం. 30,000 ఉద్యోగాలని వేసినాం కదా. ఉద్యోగాలు వాళ్ళు ఏం బిక్కిండ్రు? వాళ్ళు ఏం బిక్కిన? ఎందుకు ఆ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేకపోయినా నాకు చెప్పాలి. ఏముంది, అప్పటి వరకు టైం సరిపోలేదు. ఇప్పుడు మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్ మా దగ్గర అయినాయా లేదా? వాళ్ళు ఏం చేసిండ్రు? గత 10 ఏళ్లలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టిన ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేసిన, ఎన్నిసార్లు లీక్లు చేసిన. మేము చేస్తా అన్నవి 1 by 1 చేస్తున్నామా లేదా? రైతు బంధు వేస్తున్నామా లేదా?
ఆరోగ్యశ్రీ ఇచ్చినామా లేదా? నువ్వు అడిగినటువంటి 6 పథకాలలో సబ్ గ్యారెంటీలు అన్ని కలిపి 13 గ్యారెంటీలు ఉన్నాయి. అందులో లెక్క చెప్తా, పూర్తిగా వినాలి. ఉచిత బస్సు 1, 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద, ఇంకా అందులో కొత్తగా కూడా ఇంకోటి ఏదో కూడా యాడ్ చేసిరు నిన్న మొన్న. 2, మూడోది వచ్చి 200 యూనిట్ల కరెంటు, 4వది వచ్చేసి ఉచిత బస్సు, సారీ 500లకు సిలిండర్, 5వది వచ్చేసి 30,000 ఉద్యోగాల భర్తీ, 6వది వచ్చేసి రైతు బంధు, ఇంకోటి ఇంకెన్ని అమలు చేసినాం, ఇప్పటికే 6 అయిపోయినాయి. 2 లక్షల రుణమాఫీ ఇంకో నెల రోజుల లోపల అయిపోద్ది, నెల 15 రోజుల లోపల అది అయిపోతుంది. ఇక 7 అయిపోయినాయి, ఇంకా 2,501 ఇవ్వాలి. రైతుకి 15,000 ఇవ్వాలి. 10,000 రైతు ఇచ్చినాం కదా, రెండో పంటకి ఇస్తామని చెప్పినాం. మళ్ళీ పంట పూర్తిగా గింజ కొంటాన్నాం, గింజ కొన్నాం. అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనేసిరా మొత్తం కొనేసినాం. స్టేట్మెంట్ క్లియర్ గా చూడాలి. అందరి అకౌంట్లలో డబ్బులు కూడా పడిపోయినాయి. అవి కొనేసిన వాటికి పేమెంట్ కూడా జరిగిపోయింది. ఇదే కేసీఆర్ హయాంలో ఇవన్నీ జరుగుతుండేనా? 2,501 బ్యాక్ ఉన్నాము. ఇంకేమి ఇచ్చేది ఉంది? 15,000 ఇస్తామన్నాం పంటకి, అది ఒకటి ఇచ్చేది ఉంది. 2 లక్షలు ఉద్యోగాలు కల్పితం చేస్తామన్నాం. ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయిపోయినాయి. మళ్ళీ టీచర్స్ కి ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాము, ఇంకా 2, 3, 4 బ్యాలెన్స్ ఉన్నాయి అనుకుంటాను నేను. పూర్తి స్థాయిలో అమలు కావాలి కదా. ఇప్పుడు మీరు 500 గ్యాస్ బండ ఎంతమందికి అందుతుంది అసలు? నిజంగా ఎంతమందికి ఇస్తానమో, 8 లక్షల మందికి ఇస్తానమో, అన్ని లక్షల మందికి పూర్తి స్థాయిలో అందుతుంది. ఎన్నికల కోడ్ వల్ల కొన్ని చోట్లలో అప్పుడు కొన్ని అది ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఆ ఎలక్షన్ కోసం కొంత ఆగిపోయింది, కొంత మనకు 100 రోజులు ఎన్నికల కోడ్ ఉండి పూర్తి స్థాయిలో ఆపేయడం జరిగింది కదా. వాళ్ళు ఇంప్లిమెంట్ అయ్యే చోట్లలో ఎన్నికల కోడ్ రాగానే ఆపేసారు. అదంతా పూర్తి స్థాయిలో జరిగిపోతుంది. 100కి ఎవరో ఏదో అన్నారని చెయ్యదు. ప్రజల కోసం మేము ఇచ్చిన హామీని నెరవేరుస్తాం. డెఫినెట్గా వచ్చే పంటకి ఆ 15,000 రూపాయలు కూడా రైతు బంధు పడుతుంది. ఈ నిన్ననే ఈరోజు 5 ఎకరాల 10 ఎకరాలకు ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వాలనే చర్చ కూడా జరిగింది. దాన్ని కూడా మీరు చూసిన బీఆర్ఎస్ హయాంలో చెట్టుకు, గుట్టకు, పుట్టకు, రోడ్లకు కూడా రైతు బంధు ఇచ్చిండ్రు. 22,000 కోట్ల రూపాయలు అట్లా ఆ దాంట్లో దోపిడీ జరిగింది. మరి మేము ఈరోజు అన్నిట్లో ప్రక్షాళన చేసి కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం. చూడు, రేపో మాపో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇన్ని మేము ఇస్తున్నాము, కాస్త అయితే సమయం కావాలి కదా. కేసీఆర్ మేము అనుకున్న దానికన్నా అదనంగా అప్పులు చేసిండు, అనుకున్న దానికన్నా ఎక్కువగా స్కాములు చేసిండు. మనం అంతా ఎన్నికలకు ముందు 4 లక్షల కోట్లు అనుకున్నాం. తీరా చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము అధికారంలో రాగానే 10 లక్షల కోట్లు అప్పు ఉంది. 7 లక్షలు అంటారు కదా. 7 లక్షలు సివిల్ సప్లైలో చెప్పినా కదా. 50,000 కోట్లు సివిల్ సప్లైలో, 80,000 కోట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మళ్ళీ ఇదే 1,50,000 కోట్లు మరి ఇదే ఉంది కదా. ఇవన్నీ కలిపితే ఇంకా ఎన్ని వెళ్తాయో తెలియదు. 10 లక్షల కోట్లు ఆల్రెడీ మన నెత్తి మీద ఉన్నది. ఇప్పుడు బారవిడ మేము అనుకున్నది 4-5 లక్షల కోట్లు అనుకున్నాం, డబుల్ అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. వడ్డీలు కూడా కడుతున్నాం ఇప్పుడు. మళ్ళీ వడ్డీలు ఆపకుండా వడ్డీలు కడుతూ సంక్షేమ పథకాలకి అమలు చేస్తూ ప్రతి నెల ఎంత అవుతుందో తెలుసా? 350 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీద భారం పడినా కూడా ఉచిత బస్సుని అందజేస్తున్నాం. మేము ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం. ఆర్టీసీకి లాభం చేకూరుస్తూ మహిళల కళ్ళల్లో ఆనందం చూస్తూ ప్రజాపాలన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సరే మేడం, ఒక విషయం చెప్పండి లాస్ట్కు. ఇన్ని రోజులు ఈ 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు బాధపడ్డది కావచ్చు, విమర్శించింది కావచ్చు, ఉద్యమకారులను, అమరులైన కుటుంబాలను మోసం చేసిండు, ఆదుకోలేదని. నిజంగా అమరులైన కుటుంబ సభ్యులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది క్వశ్చన్. మేము ఆల్రెడీ మేనిఫెస్టోలోనే పెట్టినాం. 250 గజాలు వాళ్ళకు అది ఇచ్చి వాళ్ళు చేసినటువంటి త్యాగానికి అది వెలకట్టలేనటువంటి త్యాగం. కానీ వాళ్ళని గుర్తించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటది? ప్రభుత్వం. 25,000 రూపాయలు వాళ్ళకి ఇస్తామన్నాం, అదొకటి ఉంది ఇంకా ఇవ్వాల్సింది. మేము అది 250 గజాలు అమరవీరుల కుటుంబానికి వాళ్ళకు స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. అది ప్లస్ 25,000 రూపాయలు వాళ్ళ గౌరవ వేతనం ఇస్తామన్నాం వాళ్ళ కుటుంబ సభ్యులకి. అది కూడా డెఫినెట్గా ఇస్తాం. మేము ఇస్తామన్నా ఇంకొక 2-3 ఉన్నాయి. రైతు రుణమాఫీ, మహిళలకి 2,500, 4,000 రూపాయలు పెన్షన్ పెంచాలి, అదొకటి. అమరవీరుల కుటుంబానికి ఇట్లాంటివి ఇంకో 4-5 ఉన్నాయి. అవి పూర్తిగా అమలు పరుస్తాం. అది 100% మీరు అడగడానికి రెడీగా ఉంటారు. మళ్ళీ మేము దానికి సమాధానం సవాలు ఇస్తే ఆన్సర్ చెప్పుకునే స్థాయిలో కూడా మేము ఉండాలి. అంటే ప్రజలకు రేపు పొద్దున ఇంకో 10 ఏళ్ళు ఉంటాం మేము అని చెప్పినప్పుడు ఆ 10 ఏళ్ల పరిపాలన సక్రమంగా చేస్తేనే మళ్ళీ 5 ఏళ్ళ అవకాశం ఇస్తారు కదా. మరి మేము చేయకుండా ప్రజల ముందుకైతే వెళ్ళలేం కదా. కాబట్టి మేము ఇస్తాన్న హామీల్లో
6-7 హామీలు నెరవేరినాయి, ఇంకో 2-3 హామీలు, ఇంకో 4-5 హామీలు నెరవేరేటివి ఉన్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చి మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నలు నేను సమాధానం చెప్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.